మహారాజా నాతోటి ఒక రూపాయి చూస్తున్నా నేను భరారే వీరసేన భరా వీరసేన వాణి సంపినాక దేహ సింహాసంలో చాకు తెచ్చి చూపు వీరసేన వాణి దేహ సింహాసంలో చాకు తెచ్చి చూపు వీరసేన సింహాసంలో చాకు తెచ్చి చూపు వీరసేన నేను చెప్పిన పని వెనుక ముందు చేసినవనుకో నీ తల తీస్తా ఫస్ట్ అతన్ని చంపి మాత్రం అతన్ని హాలమారుమాట అని ఆరుమారి ఏం చేస్తావు ఆడి దిగను నేను చెప్పిన విధంగానే అతన్ని అడవిలోకి తీసుకుపోయి అతన్ని నరికి అతని యొక్క ఆలమాలు తెచ్చి నీకు చూపిస్తాగా రాజేంద్ర నేను ఆలమాలు తెచ్చి చూపిస్తావా లేకపోతే ఎక్కడికి లక్ష్మణుడు దాకా తీసుకుపోయి ఆడేళ్ళతో చుట్టూ వస్తావా లేదు లేదు కదా అతని ఆలమాలు నీకు తీసుకొచ్చి చూపిస్తాను కదా మన తదుపరి వాడు కనపడ్డా నీ
కళ్ళు కనపడమని నీ తల నరికేస్తే వాడుతున్నాడు. లేదు రాజేంద్ర, నేను తప్పకుండా అతని ఆలమాల తలను బట్టి ఆలమాల నీకు తీసుకొచ్చి చూపిస్తాను. రైట్ రైట్ పోయినాము. అవును చూపించాలి. నీ అనుకోకుండా వస్తా ఏమి బాలక ఎవరు మీరు? ఎవరంటున్నావా? పదరాజీ పూడు రాజా బల దగ్గరికి వచ్చి పదల అని అనుకున్నావు. మీరెవ్వరు? మీరు ఎందుకు వచ్చినారు నాయన? ఎవరు ఏం కదా ఇప్పుడు అడిగి పోయినాక నీకు అర్థం ఇచ్చాడు చెప్తా కానీ అంటున్నావా? అడవిలోకి పోయి కోరకు వచ్చినావు ఎందుకు కోరకు వచ్చినారు? దగ్గరికి వచ్చి పదరా అని అనుకున్నావు. అసలు ఎవరు? నిన్ను తోలిన వాడు ఎవడు? నా దగ్గర రావడం కారణం ఏంటి నాయన? ఎవరు తోలిరు ఎవరు తోలితే వచ్చినావంటున్నావా? నన్ను పిలిచి మంత్రి ఆ యొక్క రాదు నన్ను నీ తలగొట్టి అడవిలోకి తీసుకుపోయి తలగొట్టి నిన్ను అవును నేరుగా నా తలగొట్టి తీసుకొని రమ్మన్నాడా? అవును కదా. ఇన్ని దినముల నుండి తాను
కన్న పుత్రుడు పోలే చూసుకొని ఇవాళ నన్ను చంపుటకు ఏమి కారణము నాయన? నేరుగా నా తలకాయ తీసుకొని రమ్మన్నా. అవును, నేను ఏమి పాపము చేసినాను? నేను ఎవరికి ఏం ద్రోహం చేసినాను? నా తల్లిదండ్రి గట్టించి నేను ఆయన చెరుడు వేరేగా తీసుకుపోయి నా పుత్రులతో సాటి చూసుకుంటానని అన్నాడు. నన్ను తప్పమని నేను దోలని కారణం ఏది నాయన? నిన్ను తప్పకపోతే మా రాజు నన్ను చంపుటకేమి చెప్పి నా తల్లిదండ్రులు చచ్చిపోయారని నేను శరణు వేడుకోగా నా పుత్రుల కంటే ఎక్కువ చూసుకుంటానని చెప్పి హామీ ఇచ్చి నన్ను నిన్ను దోరిన కారణం ఏంటి నాయన? కదా తడబు చేసేదెందు పురా నిన్ను దోరినట్టు తడబు నడవాలా చతగాదో సుమ్మే నన్ను ప్రతి పెట్టితే పుణ్యాన్నే నడవాలా చతగాదు సుమ్మే ప్రతి పెట్టితే పుణ్యాన్నే
భక్తుడనే ఇంకా పెట్టి తల్లికు పుణ్యం చూస్తే నాకు భయం అవుతున్నది. నేను ఎవరికి ఏమి పాపం చేసినాను? నన్ను ఎందుకు చంపుతావు నాయన? లేదు లేదు, మా రాము చెప్పింది కదా, ఈ రోజు ఇంత పైన మా రాష్ట్రానికే రాకపోతున్నమాట. ఎంత కానీ అంతా పోయకపోని వారు మంతమని మత పితరుడు మంతానములని మత పితరుడను తరపు కలిగిన శిరసు భక్తుడు నా మాట వినవా నాయన? అయ్యా తల్లి నన్ను వెళ్ళి పెట్టి తల్లి తల్లిదండ్రులు గతించారు. నేను నా పుట్టుకతోనే తల్లిదండ్రులు చచ్చిపోయారు. నేను పుట్టింది మూల నక్షత్రాన. నేను పుట్టగానే చచ్చిపోయారు. నా రాజ్యము గుంజుకున్నారు. నేను శరణు కోరి దుష్టబుద్ధి దగ్గరికి వస్తే దగ్గరికి తీసిండు. మరి నిన్ను చంపమని తోలిండు. ఏమి కారణం? కారణం ఏంటి? నేను ఏమి తప్పు చేశాను? నేను ఎవరికి ఏమి ద్రోహం చేశాను? ఎక్కడున్నావయ్యా శ్రీ మహావిష్ణువు? నువ్వు మా రాజు ఆజ్ఞ కాబట్టి నన్ను చంపమని తోలిండు కదా. నువ్వు 3 నక్షత్రాలు ముఖ్యమాట. మా రాజుకే రాజ్యానికి కారకూడమైనమాట. అందు గురించే నన్ను అడవిలోకి తీసుకుపోయి చంపమన్నా కదా. నన్ను ఎట్టి పరిస్థితిలో చంపమని అంటున్నావా? అవును. అవును. అడవిలోకి తీసుకపోయిన తల నడుతున్నానే అంటున్నావా? అవును, తల నరికే తీసుకొస్తాను కదా.
ఏమి చేయుదు లక్ష్మీ రమణ బాధలకు నేను తాళలేక ఉన్నానయ్యా. అవునా? ఓహో బాలక, ఇప్పుడు ఈ అడవిలోకి తీసుకుపోతున్నా. రాముడు విష్ణు ఈశ్వరుడు తమ్ముడు మరి సురాతి సూర్యుడు వీరాతి వీరుడు ఎవరైనా వచ్చి మరి సురాతి సూర్యుడు ఎవరైనా వచ్చి నిన్ను కాపాడతారా? నేను చూస్తున్నా ఈ కారండాల మీద నిన్ను కట్టేసి ఈ కర్రలు నరికి నేను తీసుకుపోతా.